सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमः कोदण्डहस्ताय सन्धिकृतशराय च खण्डिताखिलदैत्याय रामाय पन्निवारिणे रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। हरि ओम। శ్రీమద్ రామాయణం అరణ్యకాండ 54వ సర్గకు వచ్చాం. ఇక్కడ మారీచుడు రాముడి చేతిలో చనిపోయాడు. చనిపోతూ రాముడు గొంతుతో అరిచి చనిపోయాడు. హా లక్ష్మణ హా సీత అంటూ. రాముడికి ప్రమాదం కలిగింది అని సీతాదేవి హైరాణ పడి లక్ష్మణుడిని తొందరపెట్టింది. కానీ లక్ష్మణుడు రాముడి యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతోనూ అందులో వ్యక్తిగతంగా మెలకువతోనూ ఉన్నాడు కాబట్టి, అదేంటమ్మా రాముడికి నువ్వు ఎవరేం చేయగలరు, నువ్వేదో పొరపడుతున్నట్టున్నావు, భయపడకు, రాముడికి ఏం కాదు అని చెప్పాడు. కానీ సీతాదేవికి భయం పోలేదు. లక్ష్మణుడు వారిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె లోపల భయం, ఆవేశం, ఆరాటం, పైగా మనసు శృతి తప్పి ఉంది. వ్యక్తి ధర్మబద్ధంగా నడుచుకుంటున్నాడు, ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నాడు, ధర్మబద్ధంగా కోరుకుంటున్నాడు అనుకున్నప్పుడు సంపదలలోనైనా, వ్యవహారాల్లో అయినా, సంబంధాలలోనైనా, కోరికలలోనైనా ధర్మబద్ధంగా ఉండేటప్పుడు మనసు వెనకలున్న ఆత్మ అయినా భగవంతుడి చేతిలో ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా ఉంటాడు. చేసేది కరెక్ట్గా చేసి దైవానికి సమర్పణ చేసినప్పుడు దేవుడు తోడున్నాడు అనేటువంటి ధీమా ఏదైతే ఉందో మనసుకు ప్రశాంతత ఇస్తాడు. అంటే మనిషి ప్రశాంతంగా ఉన్నాడు అని అంటే దేవుళ్ళలో ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి బ్రహ్మచార, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, పురుషుడా, స్త్రీయా, హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ ఏమీ కాదు, ఎవరైనా సరే. కానీ ఎక్కడైతే ఈ 3 విషయాలలో, వ్యవహారాలలో, సంబంధాలలో, పనులలో ధర్మం తప్పిందో మనసు చెదిరిపోతుంది. మనసు లోపల తెలియకుండానే అల్లకల్లోలమైంది, డిస్టర్బ్ అయిందండి. అవునా? సముద్రం డిస్టర్బ్ అయితే తుఫాన్ బయటకు వస్తుంది. మనసు డిస్టర్బ్ అయితే అలజడి బయటకు వస్తుంది. సీతమ్మ వారు కూడా కోరకూడని ఒక్క చిన్న విషయం కోరుకోవడం వలన మనసు డిస్టర్బ్ అయింది. రాముడు భగవంతుడు దూరం అయ్యాడు. ఆమె ఏం ఆలోచిస్తుందో ఏంటో తెలియట్లేదు. మనసు అలజడికి లోనైంది. అలజడికి లోనైనప్పుడు మంచివి చెడుగా, చెడువి మంచిగా గోచరిస్తుంది. కొంతమందికి శాశ్వతంగా అలజడిగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ చుట్టూ చేరి ఇచ్చకాలు వలిగితేనే మంచిగా అనిపిస్తుంది. అవునా? వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమీ అర్థం కాదు. అవునా? మనకిష్టం వచ్చేది మాట్లాడుతున్నారా లేదా అది మాత్రమే తెలుస్తుంది. కానీ ఇక్కడ
ఎవరైతే మనసు శాంతిగా ఉండి దైవాన్ని పట్టుకొని ధర్మంగా వ్యవహరిస్తున్నారో ఎదుటి వాళ్ళ స్థాయి ఏంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఒక విధంగా లక్ష్మణస్వామి స్థిరంగా ఉన్నాడు, సీతాదేవి డిస్టర్బ్ అయింది, రాముడు దూరం. రాముడు ఇద్దరికీ దూరంగా ఉన్నా లక్ష్మణుడు మనస్సు రాముడిని వదలలేదు, కానీ సీతాదేవి మనసు ఆ లేడీని వదలలేదు. విచిత్రం ఏంటంటే మనసుకు వెనకల భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తలుసుకున్నప్పుడు మనసు ఆగిపోతుంది. మనసుకు ముందు ప్రపంచం ఉంది. ప్రపంచం పట్టుకున్నప్పుడు వెనక మాయ కూడా ఉంది. ఆ మాయ అలజడి సృష్టిస్తుంది. ఈయన ఎంత చెప్పినా అమ్మవారికి అర్థం కాలేదు. అక్కడ ఘోరంగా మాట్లాడేసింది లక్ష్మణ. ఆయన ఇంకా ఆగలేకపోయాడు, వెళ్ళిపోయాడు. అది వెళ్ళిపోతేనే రావణాసురుడు వచ్చి వాడి పని వాడు మొదలుపెట్టాడు. అవునా, సీతాదేవిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు. జటాయువు ఎదురుగా వచ్చి, జటాయువు వస్తే తెలుసు కదా జటాయువు ఎవరు. జటాయువు తండ్రి ఎవరు? ఎవరు పుత్రుడు జటాయువు? చెప్పండి ఎవరు? జటాయువు ఎవరు పుత్రుడు? నేను ముందే చెప్పాను, గరుత్మంతుడే అన్న కొడుకు అని. గరుత్మంతుడు అన్న ఎవరు? అనూరుడు. జటాయువు సంపాతి ఇద్దరు ఆ అనూరుడి కుమారులు. ఈ జటాయువు దశరథుడికి స్నేహితుడు. దశరథుడికి స్నేహితుడు. దశరథుడికి ఎంత ఉంది వయసు అప్పుడు? ఆయన 60,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అంతకుముందు ఇంకెంత ఉండాలి? 60,000 సంవత్సరాలు. అంటే ఈయన అంతకంటే తక్కువ వయసేమి కదా. కాబట్టి ఏంటంటే జటాయు దగ్గరికి వచ్చేటప్పటికి దృశ్యం భయంకరంగా కనిపిస్తుంది. మొదట రాముడికి అనుమానం వచ్చిందట, జటాయు ఏమైనా సీతాదేవిని ఏమైనా చేశాడా? కాదు, రెక్కలు తెగి పడిపోయి ఉన్నాడు. వెంటనే దగ్గరికి వెళ్ళి కదిలించి తీసి ఆయన జటాయు తలెత్తి ఒళ్ళు పడుకోబెట్టుకున్నాడు. సంస్కారవంతుడు తన గురువుకి సహచరులైన, తల్లిదండ్రులకు సహచరులైనా గౌరవిస్తాడు. ఇది ఎప్పటికీ మర్చిపోదు. అదేవిధంగా దశరథుడు లాగా జటాయువును భావించాడు. జటాయువును పడుకోబెట్టి స్పృహ తెప్పించి అడిగితే జటాయు చెప్పేశారు, రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేశారు. అది చెప్పి జరిగిందంతా విషయం అంతా చెప్పాడు. చెప్పేసి చనిపోయాడు. రాముడు ఓడిలో చచ్చిపోయాడు. భగవంతుడు ఒళ్ళో చనిపోయాడు కదా. ఎక్కడైతే భగవంతుడు స్పర్శ తగిలిందో, చనిపోయే ముందైనా చనిపోయిన తర్వాత శవం మీద అయినా సరే మహాత్ముల స్పర్శ తగిలితే వాళ్ళకి జీవన్ముక్తి వస్తుంది. మహాత్ముల స్పర్శ తగిలింది అంటే శవాన్ని ముట్టుకున్నా కూడా ఆ జీవుడికి జీవన్ముక్తుడు అవుతాడు. అలాగే ఈయనకు ముక్తి ప్రసాదించారు జటాయుకి. తర్వాత ఏం చేశాడు? తండ్రికి చేసినట్లుగా అపరకర్మలన్నీ చేశారు. దహన క్రియలన్నీ చేశాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు కదా. ఇద్దరు కలిసి వచ్చి జటాయుని చూశారు. కానీ ఇప్పుడు జటాయు కావాల్సింది చేసేసారు. కానీ సీతాదేవి కనిపించలేదు. తీసుకెళ్ళిపోయాడు కదా. మరి ఎక్కడ ఉంది సీతాదేవి? ఏం జరిగింది అని అంటే, వీళ్ళు ఇక్కడ వెతుకుతున్నారు, కానీ వాడు అక్కడ ఆల్రెడీ చేరుకున్నాడు లంక. ఇది జరిగింది ఏ రాష్ట్రంలో? ఇప్పుడు ఏ రాష్ట్రం? సీతాదేవిని తీసుకెళ్ళింది ఏ రాష్ట్రం నుండి? మహారాష్ట్ర. అప్పుడు రాష్ట్రాలు వేరుగా లేవు. భారతదేశానికి పశ్చిమ తీరంలో మహారాష్ట్ర, నాసిక్ త్రయంబకం. లంక ఉన్నది ఎక్కడ? తమిళనాడుకి తూర్పు భాగంలో, తమిళనాడుకి ఆగ్నేయ భాగంలో.
సముద్రం దాటి వెళ్ళాలి. బంగాళాఖాతం హిందూ మహాసముద్రం కలిసే ప్రదేశం ఏదైతే ఉందో ఆ దగ్గరగా జరిగింది. అక్కడి నుండి వాడు మహారాష్ట్ర ఎక్కడి నుండి నేరుగా కొన్ని వందల కిలోమీటర్లు, వందలే కాదు వేలు కూడా ఉంటాయి, వేలు కూడా ఉంటాయి. మనకే ఇక్కడ నుండి ఎంత ఉంటుంది, మనకి తిరిగితే 700 కిలోమీటర్లు ఇక్కడ నుండి. ఇక తిరుపతి నుండి ఇంకా 800-900 కిలోమీటర్లు ఉంది రామేశ్వరమే. దాదాపు అక్కడి నుంచి ఎంత ఉంటుంది, 2000 కిలోమీటర్ల పైన ఉంటుంది. మహారాష్ట్ర నుండి 2000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది, 2400 కిలోమీటర్లు. వాడు వెళ్ళింది వాయువేగంతో వెళ్ళిపోయాడు. వాడు నేరుగా లంకలోకి వెళ్ళిపోయాడు. లంకలో అక్కడ దించాడు. ఆ రాక్షస మోకనందన ఉంది కదా, సైన్యాన్ని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక లేడీస్ ఇంకో పక్క రక్షణ వాళ్ళందరినీ కూడా పెట్టి అమ్మవారిని చూసుకుంటూ ఉండమని చెప్పి వాడు ఒక 8 మంది భయంకరమైన బలమైన రాక్షసుల్ని మళ్ళీ ఇక్కడ పంపించాడు జనస్థానం. రాముడి యొక్క కదలికల్ని గమనించి ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. అంటే వాడి ఇంటెలిజెన్సీ నాకు ఆ కదలికల గురించి చెప్తూ అవకాశం దొరికినప్పుడు ఏమాత్రం వెనకాడకుండా ఆ రామలక్ష్మణుని చంపివేయడానికి ప్రయత్నం. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎవరి మినిట్ జరిగిందంతా అందిస్తూ ఉండాలి అని. అందుకే రాజు అన్నప్పుడు ఇంటెలిజెన్సీ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పటికైనా ఏ గవర్నమెంట్కైనా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్కి సమానంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీళ్ళు రాజుకు మాత్రం తెలుస్తుంది ఇంటెలిజెన్సీ వాళ్ళు. అయితే వాళ్ళు చేయవలసిన విధాన్ని చేస్తే రాజుకు మంచిగా జరుగుతుంది. ఈ రాజుగారు కానీ వాళ్ళని చెడు పనులకు ఉపయోగించుకున్నాడు అని అనుకోండి, రాజుతో సహా మొత్తం అందరూ వెళతారు జైలుకి. చూస్తున్నాగా రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి మిస్యూజ్ చేసుకున్నారా సర్వనాశనమే. వాడు మిస్యూజ్ చేసుకోవడానికే అక్కడ సీతను అక్కడ పెట్టేసి ఇక్కడికి తీసుకొని వచ్చి రామలక్ష్మణులు కూడా చంపేయడు. వాడికి ఇంకొక భయం, వీళ్ళు ఏమైనా ఎప్పుడైనా వస్తారేమో అని. వాళ్ళ కదలికల్ని ఎప్పటికప్పుడు తీసుకొని వెళ్ళి చెప్తూ ఉన్నాం. అక్కడ తీసుకుని వెళ్ళాడు, లంకలో ఉంచాడు. దేనికోసం తీసుకెళ్ళాడు? సీత కావాలని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడట. సీతాదేవిని అడిగాడు, నన్ను పెళ్లి చేసుకోమని. సీత బెదిరించింది. ఏమని? రాముడి చేతిలో నీకు సావు తప్పదు. అప్పుడు వచ్చింది అమ్మవారికి మళ్ళీ వివేకం. ఎప్పుడైతే జీవితం అనేది ఎప్పుడు ఎటుపోతుందో తెలియదు కదా, చూస్తూనే ఉంటాం. కొంతమంది చాలా ఉన్నతంగా అనిపిస్తారు, కానీ అప్పటికప్పుడే చేయకూడని పనులు కానీ చేస్తే మళ్ళీ దెబ్బ. అరే చేసింది తప్పు అని కానీ తెలుసుకొని ప్రాయశ్చిత్తం చేసుకున్నారా, మళ్ళీ ముందుకెళ్తాం. ఇప్పుడు కన్యాకుమారికి వెళ్ళాలి అనుకున్నాం. ట్రైన్ ఎక్కితే ఓకే, మనం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు. హాయిగా పడుకున్నారా అంటే తీసుకెళ్ళిపోయి అక్కడ తీస్తుంది. కానీ కారు ఎక్కితే చూసుకుంటూ ఉండాల్సిందే కదా. ఏం చూడాలండి? రోడ్డు చూసుకోవాలి. అంతెందుకు నైట్ కానీ జర్నీ చేస్తుంటే పక్కన డ్రైవర్ ఏమో వెళ్ళిపోతున్నాడా, నిద్రపోతున్నాడా, నిరంతరం గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే డ్రైవర్ గారు నిద్రపోయాడా, అందరూ శాశ్వతంగా నిద్రపోతారు కదా. కానీ ఆ డ్రైవర్ కానీ ఏదైనా అవునా అమృతం తాగాడు అని అనుకోండి, అవునా అందరినీ హాస్పిటల్కి పంపిస్తాడు, లేకపోతే స్వర్గలోకానికి పంపించేసేస్తాడు. అది కూడా చూసుకోవాలి. అంతేనా, రోడ్డు మీద వెళుతూ ఉన్నామని అనుకోండి, అప్పుడప్పుడు ఆ డ్రైవర్కి కొన్ని తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఏమవుతుంది? వేరే రోడ్డు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. ఒకసారి అట్లాగే కార్లో వెళ్తున్నాం, మార్నింగ్ బయలుదేరాం. డ్రైవర్కి చెప్పా, అరే పలానా వైపు నల్గొండ వైపు తీసుకెళ్ళరా అంటే, వాడు నల్గొండ వైపు తీసుకెళ్ళకుండా సూర్యాపేట వైపు తీసుకెళ్ళి. అవునా?
అరే వాడు 100 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయిన తర్వాత 100 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయాడు. దాటి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇటు ఎందుకు వచ్చానంటే వెనక్కి వెళ్దాం స్వామి మళ్ళీ అని. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ టయానికి వెళ్ళాలి, పలానా చోట ఒక కార్యక్రమం ఉందిరా, ఆ టయానికి అక్కడ వెళ్ళాలి అంటే వెనక్కి వెళ్ళి మళ్ళీ మొత్తం కలిపి వాడు చేసింది అక్కడ 2 గంటల లోపల చేరుకోవాల్సింది 2.5 గంటలు లేట్ అయింది. 2.5 గంటలు లేట్ అయింది. ఏమిటి? దారి తప్పితే అంతేనండి. దారి తప్పారా, ఎవరు ఎటుపోతారో తెలియదు. అలాగే బాహ్యంగా అయితే ఒక ఎత్తు కనిపిస్తాయి, లోపల దారి తప్పితే దారి తప్పించే శత్రువులు చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే కామం, క్రోధం, లోభం, మోహం, ఈర్ష్య, అసూయ ఇవి కానీ గుర్తించలేకపోతే ఎవరి జీవితం ఎటుపోతుందో తెలియదు. ప్రతి ఒక్కడు అనుకుంటాడు డబ్బులో, భోగాలో, అధికారంలో చేతిలో ఉంటే నాకంటే గొప్పవాడు ఎవడో లేడు అని అనుకుంటాడు. ప్రతి ఒక్కడు అనుకుంటాడు నాకంటే గొప్పవాడు ఎవడు లేడు. అధికారాలు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తుంది వాళ్ళ జీవితం ఎంతో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని. అలాగే తప్పును గుర్తించి భగవంతుడిని ఆశ్రయించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచి దారిలోకి వెళ్ళిపోవచ్చు. లేదు అని అంటే మాత్రం శాశ్వతంగా పతనమే ఉంటుంది. రావణాసురుడు ఆ మార్గంలో వెళ్ళి సీతాదేవిని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టి నయానా భయానా నన్ను పెళ్లి చేసుకో అని చెప్తుంది. సీతాదేవి చెప్పేసింది, నీకు రాముడి చేతిలో చావు తప్పదు. సీత ఎక్కడ పుట్టింది? మిథిలలో దొరికింది. పుట్టింది ఎక్కడ? రావణాసురుడు ఇంట్లోనే. ఉత్తరాఖండ్లోకి వెళితే తెలుస్తుంది విషయం. ఇప్పుడు ఉత్తరాఖండ్లోకి వెళితే ఆ విషయం తెలుస్తుంది. రావణాసురుడు పూజ చేస్తూ ఉంటే, అవునా, శివలింగాన్ని పూజ చేస్తున్నాడు. పూజ చేసి సడన్గా అక్కడ ప్రత్యక్షమైంది వాడు పూజా మండపంలో. అమ్మాయి రూపంలో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆ అమ్మాయి చేతి పట్టుకున్నాడు. చాలా బాగుంది. ఈ లోపల ఆకాశవాణి వినిపించింది, సాక్షాత్ లక్ష్మీదేవి పుట్టింది నీ నాశనానికే. నీ నాశనానికి హేతువు ఆమె బతుకుంది అంటే నిన్ను సర్వనాశనం చేస్తుంది అనింది. వాడు వెంటనే భయపడి చంపేద్దాం అనుకున్నాడు. వాళ్ళ అమ్మ అడ్డుపడింది. చిన్నపిల్లరా, ఆడపిల్లరా, ఇంట్లో చంపకూడదు అని చెప్పి తీసి ఒక బంగారు పెట్టెలో పెట్టి రాక్షసులకి ఇస్తే ఎక్కడ సముద్రంలో వేసేసారు. వాడు అది కూడా ఏంటంటే భూమి కట్టుపక్క వేసేసాం. భారతదేశానికి కట్టుపక్క కదా లంక, దక్షిణ వైపు. వాడు తీసుకొని వచ్చి ఉత్తరం బీహార్లో, నేపాల్కు దగ్గర, నేపాల్ ఇంకొక 40 కిలోమీటర్లు పోతే నేపాల్, ఆ ప్రాంతంలో, అది కూడా సీతామఢి అంటారు, ఆ ప్రాంతం గుంట తీసి గుంటలో వేసేసి బంగారు పెట్టితో సహా. అదృష్టవశాత్తు వాడు పెట్టిన వెంటనే తవ్వారో లేకపోతే ఇంకొంచెం టైం అయ్యిందో ఏమో, మొలకల పౌర్ణమి ఏదో అంటారే, దున్నుతారు కదా, పొలం దున్నుతారు కదా, ఆ పొలం దున్నడం కొరకు మొదటి రోజు రాజుగారే వచ్చి నాగలు పెడతారట. ఈ జనక మహర్షి వచ్చి నాగలు పెడితే ఆ నాగలు అట్లా వచ్చి బంగారు పెట్టి బయటకు వచ్చారు. బంగారు పెట్టి తీసి చూస్తే దాంట్లో అమ్మాయి. ఆయనకి చాలా ఏళ్ల నుంచి పిల్లలు లేదు. అవును, చూస్తుంది ఇప్పుడు లక్ష్మీదేవి పుట్టింది అనుకున్నారు. నిజమాబద్ధమా? నిజమాబద్ధమా? లక్ష్మీదేవి. ఆ తర్వాత మళ్ళీ ఆయనకు ఒక కూతురు పుట్టింది. తర్వాత వాళ్ళ తమ్ముడికి 2 కూతుర్లు పుట్టారు. ఆ 4 వీళ్ళు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి ఇచ్చినటువంటి వాళ్ళు 4. సో ఇప్పుడు అమ్మవారు మళ్ళీ ఎక్కడికి వచ్చారు? అవునా? ఆమె ఎందుకు పుట్టింది? వాడిని నాశనం చేయడం. వాడు తీసుకుని బయటపడేసి మళ్ళీ వాడి కర్మగాలు మళ్ళీ తీసుకొని వచ్చి వాడే తెచ్చుకొని మళ్ళీ. అవునా? వాడే తీసుకొచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో.
చెప్పింది నీకు సావు డిసైడెడ్ అని చెప్పేసి, రాసి పెట్టింది అని కాదు, నువ్వు ఖచ్చితంగా రాముడి చేతిలో చచ్చిపోతావు. సీతాదేవి చెప్పేసి ఎంత బెదిరించినా లేదు. వాడు బ్రతిమాలుకుంటున్నాడు. సీతాదేవి కాళ్ళ మీద పడ్డాడట, తను పెళ్లి చేసుకో. వాడు ముల్లోకాలను జయించున్నాడు. లాభం ఏంటి? లాభం ఏంటి కదా? వాడి గోతిని వాడే తవ్వు పెట్టుకున్నాడు. వాడు ఎంత బలవంతుడైతే మాత్రం ఈ విషయం అయితే మింగితే సావడా? హై, నా అధికారం ఎంత, నా బలం ఎంత, ఈ విషయం ఎంత అని అనుకుంటే ఏదో విషయం చంపేస్తుంది మనిషిని బయట ఉన్నంత వరకే, కానీ లోపలికి వెళ్ళిందా ఖచ్చితంగా వ్యక్తిని చంపేస్తాడు కదా. కానీ వీడు ఏం చేశాడు? కాళ్ళ మీద పడ్డాడు, బ్రతిమాలుకున్నావాడ, నన్ను నువ్వు పెళ్లి చేసుకో. అయితే అయింది, అట్లాగా జరిగింది. వాడు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏమని? 12 నెలల గడువు ఇస్తున్నాను, ఈ లోపల నువ్వు కానీ నా మనసు మార్చుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా, లేకపోతే చంపేస్తాను. చంపడం ఊరికే చంపడం కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రై చేసుకొని తినేస్తాను అన్నాడు. హాస్యోక్తి కాదు ఇది, వాడు నిజంగానే అన్నాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను చంపి ఫ్రై చేసుకొని తినేస్తాను అన్నాడు. అదేంటండి, అందుకే రాక్షసుడు అనేది మనుషులను తినేవాళ్ళని బ్రతికుండగా రోజు కొంచెం తింటారు కొంతమంది. వీడు అధికారంలో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా కూడా తినేస్తాడండి. వీడు అంతా బెదిరి పెట్టేసి వెళ్ళిపోయాడు. పోతే ఏమైంది? ఎవరికి ఇప్పుడు మొత్తం అంతా చుట్టూ రాక్షసులే, ఎలాగా జీవితం? అయితే ఇక్కడ 54 తర్వాత ఒకసారి సర్గం ఉంది, ప్రక్షిప్తమానంద 182 పేజీ, 182 పేజీ. 54వ సర్గకు తర్వాత ఏమొచ్చింది? 55 వచ్చిందా? 55 వచ్చింది. 55 తర్వాత 56 తర్వాత ఉంది స్వామి. ప్రక్షిప్తం అని వచ్చి ఉంటారు 57 ముందు. అయితే ఇదేంటి అని అంటే, ప్రక్షిప్తం అని అంటే కొత్తగా చేర్చబడింది అని. పాత పుస్తకాలలో లేదు, కానీ కొత్తగా చేర్చబడింది. ఎప్పుడు చేర్చారు, ఎట్లా చేర్చారు, అది నిజమో అబద్ధమో తెలియదు. కానీ విషయం ఏంటి అని అంటే, ఇక్కడ ఇది నిజం కాదని కొంతమంది అన్నారు, కాదు నిజమే అని కొంతమంది అన్నారు. విషయం ఏంటి అని అంటే, సీతాదేవి అక్కడ ఉంది కదా, అప్పుడు బ్రహ్మదేవుడు దేవేంద్రుని పిలిపించి అమ్మవారికి దివ్యమైన ఒక పాయసం పంపించాడట. అమ్మవారు లంకలో ఉన్న రోజులు ఆహారం తీసుకోలేదు. రావణాసురుడు తీసుకుని వెళ్ళేటప్పుడు ఏ చీర ధరించి ఉందో అదే మళ్ళీ రాముడు వచ్చినప్పుడు కూడా కనిపించి, సంవత్సరం రోజులు స్నానం చేయకపోతే ఎలా ఉంటారు? భయంకరంగా ఉండరు. కానీ బ్రహ్మదేవుడట దేవేంద్రుడితో పాయసం పంపించి ఇది తినమని చెప్పాడట. తింటే ఇక దేహం స్నానం చేయకపోయినా, అన్నపానీయాలు లేకపోయినా అమృతంలాగా దేహాన్ని రక్షిస్తూ ఉంటుంది. దేహం మీద కళ పోదు, దేహానికి దుర్వాసన రాదు, దేహానికి ఎప్పుడు తేజస్సు, శక్తి అన్నీ ఉంటాయి అని చెప్పి ఆయన పాయసాన్ని పంపించి ఈ ఇంద్రుడి దగ్గర ఇప్పించాడట. ఇంద్రుడు ఆ పాయసాన్ని ఇచ్చాడు, అమ్మవారు తీసుకుంది. దాని వలన సంవత్సరం రోజులు అన్నపానీయాలు లేకుండా, మరి అక్కడ అరణ్యంలో అక్కడ పళ్ళు తీసుకున్నారు, పళ్ళు గడ్డలు ఇట్లాంటివన్నీ తీసుకున్నారు. కానీ ఏ సంవత్సరం లంకలో ఉన్నంతవరకు ఏం ముట్టుకోలేదు అమ్మవారు. కానీ ఇంకోటి, ప్రతిరోజు త్రిసంధ్యలలో సంధ్యావందనం చేసిందట. అదేంది సంధ్యావార్చిందట. హనుమంతుడు వెళ్ళేటప్పటికి అమ్మవారు సంధ్యావారుస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. సంధ్యావందనం ఆచరించారండి. అంటే స్త్రీలు చేయొచ్చా? అథారిటీ
లక్ష్మీదేవి చేసినప్పుడు కదా, చేయొచ్చా చేయకూడదా? 19 స్త్రీలు గాయత్రి మంత్రం చదవకూడదండి. గాయత్రి ఎవరు? బ్రాహ్మణేతరులు గాయత్రి చదవకూడదండి. గాయత్రి దేవి యాదవ కన్య. సరస్వతి దేవి యాదవుల ఇంట్లో పోయి పుడుతుంది. ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు 3 భార్యలు అక్కడ, సావిత్రి, గాయత్రి, సరస్వతి, 3 భార్యలు. గాయత్రి ఆమె ఏది యాదవ స్త్రీ. ఏమయ్యా బ్రాహ్మణేతరులు గాయత్రి చెప్పకూడదా? మరి గాయత్రికి అదే దేవత యాదవ స్త్రీ అన్నప్పుడు శూద్రులు ఎందుకు చెప్పకూడదు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ విశ్వామిత్రుడు బయటికి తీశాడు. సరే ఏంటంటే గాయత్రి చాతుర్వర్ణాల వారు చెప్పచ్చు, స్త్రీలు కంపల్సరీగా చెప్పచ్చు అనే విషయాన్ని బయట తీశారు. అమ్మవారు సంధ్య వారుస్తూ ఉంటుంది అని సుందరకాండలో కనిపిస్తుంది హనుమంతుడు వెళ్ళినప్పుడు. కానీ ఇక్కడ వీడు తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేశాడండి. కానీ బ్రహ్మదేవుడు పంపించాడండి దివ్యమైన పాయసం. దానివలన అమ్మవారికి ఆకలి దప్పులు కాలేదు, దివ్య తేజస్సుతో ఉంది. అక్కడ ఆ విధంగా వాళ్ళ తర్వాత ఏం చేశారు, ఆ రాక్షస స్త్రీలు ఉన్నారే వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయి అశోకవనంలో ఉంచారు. ఎక్కడ? అశోక శోకం అంటే అశోకం అంటే దుఃఖం లేని స్థితి. అమ్మవారు ఎక్కడ ఉన్నారు? బాహ్యంగా అశోక వనమే, కానీ లోపల కూడా అశోక స్థితి కదా. పిల్లలు ఉదయం నుండి స్కూల్కి వెళ్ళి సాయంత్రానికి టయానికి రాకపోతే కొంచెం లేట్ అయినా తల్లికి భయం కలుగుతుందా లేదా? విపరీతమైన ఆవేదన కలుగుతుందా లేదా? కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. అవునా? మీ పిల్లల్ని మీరు చూసుకుంటారు కదా. 5 నిమిషాలు లేట్ అయితే ఎందుకు లేట్ అయితే మా అమ్మ నన్ను నిలదీసేటప్పుడు, ఏమయ్యా 7 కిలోమీటర్లు స్కూల్కి నడిచి రావాలి, 5 నిమిషాలు లేట్ అయితే ఎందుకు లేట్ అయింది అని. ఎందుకయ్యా అంటే వాళ్ళకి లోపల అంత ఆరాటం, అంత ప్రేమ, అంత రక్షణ, అంత భయం అనేది ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా సంవత్సరం రోజులు పాటు సీతాదేవి ఎక్కడే ఉంది అని అంటే లోపల ఆరాటం, భయం అన్నీ ఉండాలన్నా లేదా? కానీ అదే మీ పిల్లల్ని హాస్టల్లో వేస్తే, హాస్టల్లో వాళ్ళు పిలిచేదాకా హాలిడేస్ వచ్చాయి అనేదాకా వాళ్ళకి ఏదైనా అర్జెంట్ అవసరం అయితే తప్ప వెళ్ళదు. అలాగే ఇక్కడ కూడా ఏంటి ఏనంటే అమ్మవారు అక్కడికి వెళ్ళారు, అయినా ఇదంతా తెలిసి జరుగుతుంది. ఇంకొక వైపు చూడాలి. బాహ్యంగా చూస్తేనేమో ఆరాటం అమ్మవారికి ఎందుకు లేదు అని అంటే ఇంద్రుడు ఆ పాయసం తీసుకొచ్చి ఇచ్చాడండి అనేసి. కానీ ఎలాగ ఉండగలిగిందండి అంటే ఒక విధంగా అత్యంత భయంకరమైన పరిస్థితుల్లోనే ఉంది. కానీ అమ్మవారి లోపల స్థితి ఎలా ఉంది అని అంటే అశోక వనము అనేది చూపిస్తుందండి. బాహ్యంగా అనేక రకాల బాధలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు కలిగినప్పటికీ కూడా అమ్మవారి లోపల శోకం లేదు. దానికే అశోక వనము అని చూపించారు. ఎందుకంటే జ్ఞానికి శోకం ఉండదు. శోకం అనేది కూడా ఒక ఆలోచనే. సంతోషము అన్న ఆలోచనే, శోకము అన్న ఇంకా భయంకరమైన విపరీతమైన ఆలోచనలు కదా. జ్ఞానంలో ఉన్నవాడు ఆలోచనలు కట్టి పెట్టేస్తాడు, ఆలోచనని కట్టేస్తాడు, తను ఆత్మ అని గుర్తుంచుకుంటాడు. ఇక దుఃఖానికి అవకాశం లేదు. కాబట్టి నువ్వు దుఃఖాన్ని దాటాలి అంటే ఆలోచనలని అణిచేయాలి. ఆలోచనలు అణిచేయాలి అంటే అవి మాట వినవు. దైవం వైపు తిప్పితే, దైవాన్ని గురించి తెలుసుకుంటూ, దైవాన్ని స్మరిస్తూ, దైవాన్ని అనుసరిస్తూ ఉన్నవాళ్లకు
క్రమంగా ఆలోచనలన్నీ కరిగి దైవాన్ని నిరంతరం గుర్తుపెట్టుకున్నామంటే ఆలోచన కంప్లీట్గా అయిపోతుంది. ఆ స్థితప్రజ్ఞ స్థితి అమ్మవారిది. కాబట్టి ఎక్కడుందండి అశోక మనం శోకరహిత స్థితిలో అమ్మవారు ఉన్నారు. కానీ బాహ్యంగా కథ తీసుకుంటేనేమో విపరీతమైన వేదన కలుగుతుంది కదా అండి. ఓకే ఓకే, అక్కడ అలా అయిందండి. ఇక్కడ ఏం చేసాం, మారీచుని చంపేసి రాముడు తిరిగి వస్తూ ఉంటే రాముడు ఏమైందా ఏంటి, ఈ దుర్మార్గుడు ఏంటి నా గొంతుతో వాళ్ళిద్దరిని పిలిచాడు, వాళ్ళేమనుకుంటున్నారో ఏమో, తొందరగా వెళ్ళిపోదాము అని రాముడు తిరిగేస్తున్నాడు. వస్తుంటే లక్ష్మణుడు ఎదురయ్యాడు. లక్ష్మణుడు ఎదురైతే ఈయనకు ఒక విధంగా భయం కోపం రెండు వచ్చాయి. సీతాతను వదిలేసి ఎందుకు వచ్చాడు అని కదా. అయితే లక్ష్మణ ఎందుకు వచ్చావు అడిగాడు. ఈయన అడిగితే జరిగిందంతా చెప్పాడు. లక్ష్మణ స్వామి చెప్పాడు, బాధపడ్డాడు, ఒక విధంగా ఏడ్చాడు. లక్ష్మణ, సీతాదేవి ఏమన్నప్పటికీ కూడా నువ్వు రాకుండా ఉండాల్సింది. నేను అలాగే అనుకున్నాను. అమ్మవారు ప్రాయోపవేశం చేసుకుంటాను, సూసైడ్ చేసుకుంటాను అంది. నువ్వు వెంటనే వెళ్ళకపోతే మీ అన్న దగ్గరకి నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? వాళ్ళిద్దరి మధ్య ఈయన నలిగిపోతున్నాడు కదా. రాముడేమో అసలు నువ్వు ఎందుకు వచ్చావు అను, అమ్మవారేమో పోకపోతే సూసైడ్ చేసుకుంటాను. పోతావా, నన్ను నేను చంపుకోమంటావా? రాముడికి పరిస్థితి అర్థమైంది. పద తొందరగా వెళ్ళి సీతాదేవి ఎలా ఉందో చూద్దాము అన్నాడు. జరిగినంతా చెప్పాడు లక్ష్మణుడు. అమ్మవారు ఏమన్నారు, ఎందుకు రావాల్సింది వచ్చిందో, ఊరికే రావలేదు కదా అంతా చెప్పాడు. రాముడు అర్థం చేసుకున్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడు. ఎక్కడుంది అమ్మవారు, ఎక్కడున్నారు? వస్తూ ఉన్నాడట. 60 చూడండి, 191 60వ సర్గ. భృశమావ్రజమానస్య తస్యాదో వామలోచనం ప్రాస్ఫురచ్చాత్ ఖరద్రామో వేపదుశ్చాప్యజాయత ఉపాలక్ష్య నిమిత్తాని సోషుభాని ముహుర్ము అవిక్షేపం ను సీతాయ ఇది వై వ్యాజహారచ. ఏమైందయ్యా, వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినట్టే ఆశ్రమానికి వస్తున్నారు, కానీ వస్తూ ఉంటేనే రాముడికి వామలోచన హతస్యాహు, ఎడమ కన్నా అదిరిందట. ఎడమ కన్నా ఎదిరింది అంటే అపశకునం అండి, జరగకపోవడం లేదు, జరిగింది. ప్రాస్ఫురచ్చాప్యఖలద్రాము, ఆయన హృదయం కూడా ఏదో వేదనకు లోనైందట. ఆ కాళ్ళు ఒక విధంగా మూనుకడం అనేటువంటిది స్థిరత్వాన్ని కోల్పోతున్నాయట. ఇవి అందరికి కలుగుతాయి కదా అండి. కొంతమందికి నిరంతరం అవే ఉంటాయి, అవునా? కొంతమంది బాగా తింటారు, బలంగా కూడా ఉంటారు, కానీ ప్రతిదానికి కలగదు. కారణం ఏంటి అంటే మనసు కొంచెం అయినా స్థిరత్వం లేకపోతే ఎప్పుడు ఇవే ఉంటాయి. ఎందుకయ్యా భక్తి అంటే, భక్తి వలన కష్టాలని తట్టుకునే శక్తి వస్తుంది. అవును, పైగా భక్తి అనుకుంటే ఏమనుకుంటారు, రోజు పూజ చేస్తున్నాం కదా అండి, చేస్తే సరిపోదు, ఏం జరిగినా ఆయనకు చెప్పుకునే స్థితి రావాలి. ఎప్పుడు వస్తుంది? రోజు పూజ చేస్తున్నాగా ఆయన తెలియదా, ఆయన మీద నిద్రేసేవాడు. ఆయన దేవుడు కదా, మనం చూడమని తెలియదా, ఇదే నిర్బంధం. దానికి వ్యక్తి ఎలాంటి వాడైనా సరే నీకు ఏదొచ్చినా ఆయన చెప్పుకుంటేనే అటువైపు నుండి సహాయం అందింది. ఇది మరచిపోకూడదు. ఎప్పటికైనా సరే నీకు భగవంతుడి యొక్క సహాయం అందాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు ఆయనకి నీకు లోపల కలుగుతున్నది చెప్పుకొని తీరాలి. అదేనండి, చెప్పుకున్నప్పుడు సహాయాన్ని అర్థించడం జరుగుతుంది కదా, అప్పుడు ఆయన ఇచ్చే సహాయం నీకు అంతది.
చెప్పుకోలేదు అని అంటే వినని వాడికి ఎంత చెప్పినా లాభం ఏంటి? అవునా? వినని వాడికి ఏం చెప్తే ఏం లాభం? ప్రయోజనం లేదు. వాడు వినాలి అని అంటే వాడు అడగాలి, వాడి కష్టాన్ని చెప్పుకోగలగాలి. దేవుడు తెలియదో? తెలుసు. మరి ఎందుకు సాయం చేయలేదు? చెయ్యడు. చేయకపోతే ఆయన పదవి తీసేస్తావా? ఆయన పదవి తీసేస్తావా? ఆయన శక్తి ఏమైనా కట్ చేస్తావా? ఎప్పటికీ జీవుడు ఎదగాలి అని అంటే భగవంతుడిని అడుగుతూనే ఉండాలి, చెప్పుకుంటూనే ఉండాలి. కాబట్టి ఆయన సహాయం చెయ్యాలి అని అంటే కష్టాల్లో ఉన్నవాడు ఇన్ని తిరిగి వేడుకోవడం మొదలుపెట్టాలి. సీతాదేవి అక్కడ లక్ష్మణుని విమర్శించింది, కానీ ఎప్పుడు రావణాసురుడు ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు వెంటనే ఆమె తప్పుని తెలుసుకుంది, వేడుకుంది, రాముణ్ణి వదిలిపెట్టలేదు కదా. 24 గంటల రామనామాన్ని లోపల నిరంతరం ఉచ్చరిస్తూ ఉంది. కాబట్టి మనం దైవం వైపు చూస్తే దేవుడు చెప్పేది మనకు వినిపిస్తుంది. శిష్యుడు గురువు వైపు దృష్టి మళ్ళిస్తే గురువుగారు అన్నీ బయటికి చెప్పరు. అయ్యా 100లో 1 చెప్తాడు, బయటికి 99 లోపల నుంచే చెప్తాడు. అనుకోగలము. గురుగారు వైపు మన దృష్టి ఉంది అని అంటే ఏం లేదు, గురుగారు దగ్గరికి వెళ్ళి గురుగారు ఎక్కడైనా ఉండనియండి, లోపల ఆయన రూపాన్ని చూస్తూ మనసు శాంతిస్తే చాలు. ఒక్క ప్రశ్న అట్లా అంటే జవాబు అప్పుడే వస్తుంది, అప్పటికప్పుడే వస్తుంది. అది ఎట్లా వస్తుందండి? మనసుకు వెనకలా ఆయనే ఉన్నాడు. మనసు మౌనం వహిస్తే ఆత్మే నడుపుతారు జీవితాన్ని, ఆత్మే భగవంతుడు. అవునా? దానికి ఏంటంటే ఇక్కడ విచిత్రం చూడండి, అమ్మవారు జీవుడు స్థాయిలో ఉంటే భగవంతుడు అనుగ్రహించేవాడి స్థాయిలో ఉన్నాడు. ఇక్కడ దేవుడి స్థాయిలో ఆయన వచ్చాడు. ఆమెకు బాధ కలిగింది అక్కడ, రాముడికి కాళ్ళు అదురుతున్నాయి, నోరు ఉంది, అపశకనాలు కనిపిస్తున్నాయి. తెలిసిపోయింది ఏంటి అంటే మనల్ని ఆశ్రయించిన వాళ్ళకి కష్టం వచ్చింది. కొంతమందికి ఏమో బయటికి చెప్తారు నేను దేవుడికి భక్తున్నాను, కానీ లోపలన్నీ వ్యతిరేకంగా చేస్తారు. అలాగే కొంతమంది శిష్యులు కూడా గురువు గారికి అన్న బయటకు ఒక మాట చెప్తారు, లోపల ఇంకొకటి. గురువుగారు బయట ఏముందో కాదు, లోపల ఏముందో చూస్తాం. భగవంతుడు కూడా గురువు అయినా భగవంతుడైనా లోపల ఉన్న ఆత్మయే. మనం దాన్ని అనుసరిస్తే మనసు భగవంతుడి చేతిలో పెడుతుంది, ఇంతే. అక్కడ సీతాదేవికి ఏం జరుగుతుంది, రాముడికి ఇక్కడ తెలుస్తుంది, ఈయనకి అభిషేకం ఏదో జరిగిపోయినట్టుంది. పరిగెత్తుకుంటూ చూసా, కనిపించలేదు సీత. పరిగెత్తుకుంటూ వెళ్ళి చుట్టూ వెతకడం మొదలుపెట్టాడు. వెతుకుతున్నారు. ఎక్కడ వెతికారు? కనిపించిన ప్రదేశం అంతా వెతికారు. రాముడికి అయితే ఇంకా ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటి అని అంటే భక్తుడిని భగవంతుడు ఎప్పుడు వదిలిపెట్టడు. భక్తుడే వదిలిపెడితే పతనం అయిపోతాడు, అంతే. దేవుడి యొక్క రూపాన్నైనా నామాన్నైనా, ఆ రూపంలో కనీసం ముఖాన్నైనా పాదాలనైనా హృదయంలో స్థిరంగా చూస్తూ ఉన్నాడు అని అంటే ఈ వ్యక్తి యొక్క కార్యం మొత్తం ఆయన నిర్వర్తిస్తాడు. ఇది ఉపన్యాసం కాదు, సత్యం. కష్టం వచ్చినప్పుడు ఆర్తిగా నామాన్ని పట్టుకొని భగవంతుడి యొక్క పాదాలను స్మరిస్తూ ఉన్నాము అంటే మన కార్యం అంతా ఆయన నెరవేరుస్తాడు. రాముడు తలుచుకుంటే ఏమొస్తుంది? అన్నీ వస్తాయి. తలుసుకునే దమ్ము ఉండాలి. తలుసుకోవాలి అంటే నువ్వు ధర్మ మార్గంలో ఉండాలి, నువ్వు మంచి పనులు చేస్తూ ఉండాలి, నువ్వు నీ బాధ్యతల్ని ధర్మబద్ధంగా నిర్వర్తిస్తూ ఉండగలిగితే దైవాన్ని పట్టుకునే శక్తి వస్తుంది. లేదా నిద్ర లేచినప్పటి నుంచి వెధవ పనులు చేసే వాళ్ళకి దైవాన్ని తలుసుకునే శక్తే రాదు. వెధవ పనులు చేయకపోయినా నిరంతరం స్వార్థం కరుడు కట్టిపోయి ఉన్నా కూడా మనసుకి ఇంత గ్యాప్ కూడా ఉండదు.
వాడు పట్టుబట్టి నామాన్ని చెబుదాం అనుకున్నా రా అనడంలోనే ఆగిపోతుంది. ముందుకు దానికి ఏంటంటే చెయ్యకూడని పనులు చేసినా, చెయ్యకూడని ఆలోచనలు చేసినా మనసు శృతి తప్పిపోతుంది. దైవమే ఎదురుగా వచ్చిన నిండు సభకు వచ్చాడు శ్రీకృష్ణుడు. కౌరవులు ఏం చేశారు? చంపేద్దాం అనుకున్నారు ఆయన. అర్థమైందా? ఎందుకు? ఆయన పాడుపల్లికి ఈయన అడ్డొస్తాడు. అది ఈ పరిస్థితి. సో కాబట్టి ఏంటి అంటే అక్కడ సీతాదేవి రాముడి రూపాన్ని హృదయంలో నిలబెట్టుకొని బాధపడుతుంటే ఇక్కడ ఆ బాధ రాముడికే తగ్గింది. ఈయన ఆవేదన పడుతున్నాడు. సీతా 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 కనిపించిన ప్రతి చెట్టును పుట్టను అడుగుతున్నాడట. ఆయన ఆవేదన చెందుతున్నాడు, ఏడుస్తున్నాడట. లక్ష్మణుడికి చెప్తున్నాడు, లక్ష్మణ నా సీత ఎక్కడ, నా సీత ఎక్కడ. సదీనో దీనయా వాచ లక్ష్మణం వాక్యమబ్రవీత్ శీఘ్రం లక్ష్మణ నజానీహి గత్వా గోదావరీం నదీం అభిగోదావరీం సీతా పద్మాన్య నయితుం గత ఏవముక్తస్తు రామేణ లక్ష్మణ విరవీ పరవీర నదీం గోదావరీం రమ్యాం జగామ లఘు విక్రమ. వాళ్ళు కనిపించే పశువులు, పక్షులు, గోదావరి, నది, మృగాలు ఏది కనిపిస్తే దాని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడట రాముడు. నా సీత కనిపించిందా, నా సీత కనిపించిందా? ఏమయ్యా, రాముడు భగవంతుడు కదా, ఆయన తెలియదా? ఇప్పుడు అలాంటి ప్రశ్నలు ఇక్కడ వేయకూడదు. ఎందుకంటే నిజమైన భక్తుడైతే, భక్తుడికి కష్టం వస్తే భగవంతుడికి ఎట్లా ఆవేదన కలుగుతుంది అర్థం చేసుకోవాలి. ఇక్కడ శివానంద ఆశ్రమంలో ఉన్నాడు గురుదేవులు, సన్యాసం తీసుకున్నాడు. కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన అడిగాడు, అయ్యా నాకు ఉపనిషత్తులు వినాలని ఉంది, చెప్పు అని అడిగాడు శివానంద మహారాజు. ఆయన నాకే తెలియదయ్యా, నీకు కావాలి అనుకునేటట్లయితే నాకు స్నేహితుడు స్వామి తపోవనం అని ఉత్తరకాశీలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో. సరే, ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇక్కడి నుంచి అక్కడికి 300 కిలోమీటర్లు. ఆ మంచు కొండలు చెప్పులు కూడా లేవట. ఎన్ని రోజులు పడుతుంది నడిచిపోవడానికి? ఆ కొండలు ఎక్కి ఎన్ని రోజులు పడుతుంది? ఈయన నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాడు. తీరా ఈయన వెళ్ళే సమయంలో అక్కడ 2 రోజులు 3 రోజులు ముందు నుండి లోపలికి వెళ్తాడట, బయటకు వస్తాడట, లోపలికి వెళ్తాడట, బయటకు వస్తాడట. తప్ప మారాలి ఒక విధమైన ఆరాటం అని. మిగతా శిష్యులందరూ చూస్తున్నారట, ఈయనేంటి ఇంత ఆరాటంగా ఉన్నట్టున్నాడే, లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు, లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు. ఆ తర్వాత ఎప్పుడూ చెప్పారట, నువ్వు వచ్చే ముందు మేము అంతకుముందు ఎప్పుడూ చూడలేదు తపోవన్ మహారాజుని. 2 రోజుల ముందు నుండి ఆరాటపడ్డాడు ఆయన, ఆరాటపడ్డాడు. శిష్యుడికి బాధ కలిగితే గురువుకే బాధ కలుగుతుందండి. శిష్యుడు ఏడిస్తే గురువు బాధపడతాడండి. అవునా? భక్తుడికి కష్టం వస్తే భగవంతుడు కదిలిపోతాడండి. చూసుకున్నాగా అదేది గజేంద్ర మోక్షంలో ఎక్కడో వైకుంఠంలో పాచికలాడుతున్న ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసాడు ఇక్కడికి. ఇది గమనించాలి. మనసు శుద్ధమై భక్తితో భగవంతుడు వైపు తిరిగి ఆర్తిగా పిలవడంతో ఇంకా ఆయనే తట్టుకోలేడండి. సీతమ్మ వారు అక్కడ కూర్చున్నారు, రాముని తలుసుకున్నారు. రాముడికే పుట్టింది ఇక్కడ ఆరాటం, రాముడికే పుట్టింది. ఆయన మొత్తం కనిపించిన చెట్లు, పుట్ట అన్నిటి దగ్గరికి వెళ్ళి వేడిస్తున్నాడు. పక్కన లక్ష్మణ స్వామి చూడలేకపోతున్నాడు. బాధ లక్ష్మణ స్వామి చూడలేకపోతున్నాడు. ఆయన ఆవేదన చూసి చివరికేట రాముడట విలంబలెత్తాడట. ఏమని? లోకాలను నాశనం చేసేస్తాను, నా సీత కనిపించుకోతే. నిజమా అండి? ప్రహ్లాద చరిత్ర, అవునా? ప్రహ్లాదుని తండ్రే బాధ పెడతాడు. ఏం చేస్తాడు తండ్రిని?
విన్నాగా అయిపోయింది కదా భాగవతం, ప్రహ్లాద చరిత్ర అయిపోయిందిగా, 7వ స్కందం ఉంది కదా, ఇంకా 6లో ఉన్నాము. ఆ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుణ్ణి ఆ నరసింహస్వామి ముక్కలు ముక్కలు నూడిల్స్ ఉంటాయి, నూడిల్స్ అంతంత ముక్కలు ముక్కలుగా చించేశాడు బాడీ అంతా. పైకి వేసుకునే బాడీ కాదు, బనియన్ కాదు, ఆయన శరీరాన్ని ఇంత ముక్కలు కాదు వాళ్ళతో ఇంత ముక్కలుగా చీల్చి పారేశాడట. అంటే ఆయనకి ఎంత కోపం కలిగి ఉంటాయి. కారణం తన భక్తుడిని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం కదా. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే తన భక్తుడికి బాధ కలిగితే భగవంతుడు అస్సలు భరించలేడండి. ఆ బాధ పెట్టిన వాడిని ఏమైనా ఆ బాధ రాముడు ఇక్కడ కనిపిస్తుంది. లక్ష్మణ స్వామి తట్టుకోలేకపోయాడు. రాముడు బాధ చూసి వచ్చి వేదనతో వేడుకున్నాడట, అమ్మా ఏం చెయ్యాలన్నా చూద్దాం, సీతమ్మ వారిని ఎటు తీసుకెళ్ళిపోయాడు రాక్షసుడు, వెతకడానికి ప్రయత్నం చేద్దాము, నువ్వు ఇంత బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, ముందు నీ ఆవేశాన్ని మాని ఆలోచిద్దాము, వాడు ఎవడు తీసుకువెళ్ళాడో వాడు దొరికితే వాడి కథ చూద్దాము. ఇప్పుడు నువ్వు లోకాలను అంతటినీ నాశనం చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి నువ్వు వేదన ఆపు ఆపు ఆపు. అలాగా వెతుకుతూ 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 ఇప్పుడు జటాయు దగ్గరకు వచ్చారు. ఈ లోపల ఇదంతా వెతికారు, జటాయు దగ్గరికి వచ్చారు. జటాయు దగ్గరికి వచ్చి ఆ పక్షిరాజును అక్కడ తీసుకొని అది జరిగిందంతా ఆయన దగ్గర విని ఆయన చేయాల్సినటువంటి దహన క్రియలన్నీ చేసేసి అక్కడి నుండి ఆయన చెప్పాడు ఎటువైపు వెళ్ళారు అని. దక్షిణం వైపు వెళ్ళాడు అని చెప్పాడు. మహారాష్ట్ర నుంచి దక్షిణం వైపుకి ఇటు వెళ్ళాడు అని. భూమి మీద దక్షిణం వైపు ఎక్కడైతే ఉందో దాని వైపు వెతుక్కుంటూ క్రౌంచారణ్యం అండి. ఏంటంటే మైసూర్ ఇటువైపు దాకా కర్ణాటక అంతా తిరిగి అటు పైకి వెళ్ళారు. క్రౌంచ పర్వతము, ఆ క్రౌంచ పర్వతం అంటే ఇది మైసూర్లో అమ్మవారు ఉన్నారే చాముండేశ్వరి, దగ్గర అటువైపు దాకా వచ్చినట్టున్నారు. వచ్చి అటు తిరిగి మళ్ళీ హంపి క్షేత్రం దగ్గరికి అక్కడికి వెళ్తున్నారు. ఆ వెళ్ళే ముందే ఒక ఇద్దరిని చూస్తాం. వారు ఇద్దరు ఎవరయ్యా? ఒకరు కబంధుడు అనే రాక్షసుడు, 2 శబరిమాత. వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత ఋష్యముఖ పర్వతానికి వెళ్ళిపోయారు. ఆ ఋష్యముఖ పర్వతం దగ్గరకు వెళ్ళేటప్పటికి అరణ్యకాండం పూర్తయిపోతాయి. ఈ 2 ఇన్సిడెంట్స్ గురించి రేపు చెప్పుకొని పూర్తి చేసుకున్నాను, ప్రయత్నం చేద్దాం. ఓకే, హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.